నమస్తే ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ కాంచన్ లక్ష్మి. వెల్కమ్ టు కేర్ హెర్బ్స్ ఛానల్. ఈరోజు మన వీడియోలో విటిలిగో లేదా బొల్లి మచ్చల సమస్య ఏదైతే ఉందో అందులో ఎటువంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి, ఎటువంటి రకాలు బొల్లిలో ఉన్నాయి, మరియు వాటికి తగిన చికిత్సలు ఎటువంటి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ విటిలిగో సమస్యలో ముఖ్యంగా స్కిన్ అనేది ప్యాచెస్ లాగా కలర్ లేదా పిగ్మెంట్ని లాస్ అవుతూ ఉంటుంది. ఈ కలర్ లాస్ అవ్వడానికి ముఖ్య కారణము మెలనోసైట్స్ అనేటువంటి సెల్స్ దెబ్బతినడం అని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే ఈ సెల్స్ దెబ్బతింటాయో మెలనిన్ అనే పిగ్మెంట్ తగ్గిపోయి అక్కడ స్కిన్ కలర్ అనేది తెలుపులాగా మారుతూ ఉంటుంది. 1% జనాభాలో మనము ఎక్కువగా ఈ విటిలిగో సమస్యను చూస్తూ ఉంటాం. ఇందులో కనుక రకాలు చూసుకున్నట్టయితే మొదటిది జనరలైజ్డ్ విటిలిగో చెప్పొచ్చు. జనరలైజ్డ్ విటిలిగో అంటే ఇది మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ విటిలిగోగా చెప్పొచ్చు. ఇందులో ప్యాచెస్ అనేవి కూడా లార్జ్ ప్యాచెస్, అంటే లార్జ్ ఏరియాలో మనకు స్కిన్ అనేది కలర్ లాస్ అనేది చూస్తూ ఉంటాం. ఇందులో ముఖ్యంగా సిమ్టమ్స్ చూసుకున్నట్టయితే ఇది ఒక ప్రోగ్రెసివ్ డిసీజ్ లాగా చెప్పుకోవచ్చు. అంటే ఎక్కువగా ఎప్పటికప్పుడు పెరిగేటువంటి డిసీజ్ లాగా ఈ జనరలైజ్డ్ విటిలిగో అని చెప్పొచ్చు. ముఖ్యంగా శరీరంలో ఇరు భాగాల్లో, అంటే 2 సైడ్స్ ఆఫ్ ద బాడీ, అంటే 2 చేతులు లేదా 2 కాళ్ళు, ముఖంకి ఇరువైపులా ఇది ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. మరొక రకం చూసుకున్నట్టయితే సెగ్మెంటల్ విటిలిగో. ఈ సెగ్మెంటల్ విటిలిగో అని చాలా తక్కువ శాతం మందిలో మనం చూస్తూ ఉంటాం. ఇందులో మొదటి సిమ్టమ్ అనేది చూసుకున్నట్టయితే ఇది ఓన్లీ 1 పార్ట్ ఆఫ్ బాడీని, అంటే ఫేస్లో ఒక భాగం లేదా చేతులు, ఒక చెయ్యి లేదంటే ఒక కాలు, ఇట్లా ఎక్కువగా ఇది ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. యంగర్ జనరేషన్స్లో ఎక్కువగా మనము ఈ సెగ్మెంటల్ అనే టైప్ ఆఫ్ విటిలిగోని చూస్తూ ఉంటాం. ఆగిపోయే ముందు కూడా ఇది 1 to 2 ఇయర్స్ కంటిన్యూస్గా చిన్న చిన్న ప్యాచెస్ లాగా వచ్చి ఒక 1 to 2 ఇయర్స్ తర్వాత ఇది ఆగిపోతూ ఉంటుంది. ఇందులో మరొక సిమ్టమ్ చూసుకున్నట్టయితే పేషెంట్స్ తమ యొక్క హెయిర్ కలర్‌ని కూడా ఇందులో లాస్ అవుతూ ఉంటారు. యంగర్ జనరేషన్‌లో చూసే ఈ సెగ్మెంటల్ విటిలిగో 1 to 2 ఇయర్స్ తర్వాత ఆగిపోతుంటే, ఎక్కడైతే జనరలైజ్డ్ అని చెప్పుకున్నామో అది మాత్రం ప్రోగ్రెసివ్‌గా ఎప్పటికప్పుడు పెరుగుతూ, అంటే పాత ప్యాచెస్ సైజు పెరుగుతూ, కొత్త ప్యాచెస్ మళ్ళీ మళ్ళీ వస్తూ ఈ జనరలైజ్డ్ విటిలిగో మాత్రం పేషెంట్ ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. విటిలిగోలో ఇంకా కొన్ని సబ్ టైప్స్ ఉన్నాయి. అంటే ఎక్కడైతే ప్యాచెస్ వస్తున్నాయో, ఎంత ఏరియాని కవర్ చేస్తున్నాయో దాని మీద డిపెండ్ అయ్యి విటిలిగోని మరికొన్ని రకాలుగా విభజించడం జరిగింది. అందులో మొదటిది చూసుకున్నట్టయితే ఫోకల్ విటిలిగోగా చెప్పొచ్చు. ఇది కేవలం చిన్న చిన్న ప్యాచెస్ లాగా మాత్రమే ఈ కలర్ లాస్ అనేది చూస్తూ ఉంటాం. 1 to 2 ఇయర్స్ తర్వాత కూడా ఆ ప్యాచెస్ సైజ్ పెరగకుండా అట్లాగే ఉంటే గనక అది ఫోకల్ విటిలిగోగా మనం నిర్ధారించవచ్చు. మరొక రకం చూసుకున్నట్టయితే యూనివర్సల్ విటిలిగోగా చెప్పొచ్చు. ఈ యూనివర్సల్ టైప్‌లో ముఖ్యంగా 80% బాడీలో ఉండేటువంటి స్కిన్ అంతా కూడా ఈ పిగ్మెంట్ లాస్ అనేది మనం చూస్తూ ఉంటాం ఈ యూనివర్సల్ టైప్‌లో. మరొకటి చూసుకున్నట్టయితే మ్యూకోజల్ విటిలిగోగా చెప్పుకోవచ్చు. ఇది మ్యూకస్ మెమ్బ్రేన్‌లో ఉండేటువంటి కలర్ లాస్, అక్కడ తెల్లని ప్యాచెస్ లాగా మనకు మ్యూకస్ మెమ్బ్రేన్‌లో కనిపిస్తుంది. అంటే నోట్లో, ముక్కులో, జననాంగాల దగ్గరగా ఎక్కువగా ఈ యొక్క మ్యూకోజల్ టైప్ అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. వీటితో పాటుగా కొంతమంది పేషెంట్స్ హియరింగ్ లాస్ లాంటి సిమ్టమ్స్, ఇంకా ఇన్‌ఫ్లమేషన్ ఆఫ్ ఐ, అంటే కళ్ళలో వాపు, ఊవైటిస్ అంటాం. ఇట్లాంటి సిమ్టమ్స్‌ని కూడా చాలామంది పేషెంట్స్ ఫేస్ అవుతూ ఉంటారు. ఇట్లా అన్ని రకాల విటిలిగో సమస్యలన్నిటికీ కూడా మా కేర్ హెర్బ్స్ క్లినిక్‌లో మంచి చికిత్స అనేది అందుబాటులో ఉంది. పేషెంట్ యొక్క కండిషన్‌ని బట్టి ఎన్ని ఏళ్ల నుంచి వాళ్ళు సఫర్ అవుతున్నారు, ఎంత ఏరియా కవర్ అయింది, వాళ్ళు తీసుకున్నటువంటి పాత ట్రీట్మెంట్స్ కానివ్వండి, దాని మీద డిపెండ్ అయ్యి వాళ్ళ యొక్క ఏజ్, ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని వాళ్ళకు స్పెసిఫిక్ అండ్ స్పెషల్ ట్రీట్మెంట్ ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేయడం జరిగింది. మీరు గనక ఈ విటిలిగో సమస్యతో బాధపడుతూ ఉంటే తప్పక కేర్ హెర్బ్స్‌ని విజిట్ చేసి మంచి ట్రీట్మెంట్‌ని పొందగలరు. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పక మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. విటిలిగో సమస్య మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉంటే తప్పక ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. ఈ సమస్య గురించిన మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి, లేదా మా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ.